वीडियोस ब्लॉगिंग या चैनल का नाम क्या है? शॉर्ट लाइफ शॉर्ट लाइफ। हाँ भाई एक बार उठ तो जा। चल भाई అడుగు పెడతాం ఢిల్లీ. ఇదే మనం చేరుకున్న హజరత్ నిజాముద్దీన్ స్టేషన్. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు రూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఏమైనా ట్రైన్ ఉందేమో, ఎందుకంటే ఇప్పుడే ట్రైన్ ఉంటే ఇప్పుడు వెళ్ళిపోవడం బెటర్ హరిద్వార్కి. మనకు టైం సేవ్ అవుతుంది, మళ్ళీ స్టే చేసే పైసలు కూడా సేవ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇంతమందిలో బ్లాక్ చేసంటే కొంచెం సిగ్గు అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా బ్లాక్ చేయడం. చూద్దాం. సో నాకు ట్రైన్ ఉన్నా సరే ట్రైన్ లేకపోయినా సరే ఇక్కడ స్టే చేయడానికి లో కాస్ట్లో ఏమున్నాయో ఖచ్చితంగా తెలుసుకొని మరీ చెప్తా, మీకు చూపిస్తాను మీ అందరికీ. ఎందుకంటే ఎవరైనా వచ్చినా ఇన్ కేస్ మీకు ఆ టైంలో ట్రైన్స్ లేకపోతే స్టే చేయడానికి కావాల్సిన ప్లేసెస్ ఖచ్చితంగా చూపిస్తా. సో వెయిటింగ్ రూమ్స్ అక్కడ ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అంటే ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో 8 नंबर कौन को है? 6 నెంబర్ 8 8 నెంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ 8. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 అంటే ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 7లో దిగాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళాలి. అక్కడ ట్రైన్స్ ఉన్నాయేమో ఫస్ట్ ఎంక్వైరీ చేద్దాం. దాని తర్వాత వెయిటింగ్ రూమ్స్ కానీ లేకపోతే స్టే చేయడానికి ఏమన్నా రూమ్స్ ఉన్నాయేమో చూద్దాం. ఇంకా మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇంకా రాలా. నెక్స్ట్ అదే మేబీ ట్రైన్ దొరికితే బెస్ట్ థింగ్, ఎందుకంటే మళ్ళీ వెయిట్ చేసి ఈజీగా టైం సేవ్ అయిపోతున్నాయి. పొద్దున్నలోపు హరిద్వార్కి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే 8 to 9 hours పడుతుంది. ఫస్ట్ ఎంక్వైరీ చేద్దాం. ఎంక్వైరీ మీకు ఒకటి చూపిస్తుంది. వెయిటింగ్ రూమ్స్ ఇక్కడ ఉన్నాయండి. వెయిటింగ్ రూమ్స్ లేడీస్ జెంట్స్ డోర్మిటరీ, ఏసీ డోర్మిటరీ అని ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఎంక్వైరీ చేద్దాం. దిస్ ఈజ్ ఎంక్వైరీ. सर हरिद्वार के ट्रेन है ना सर? नो अंदर का टेम्परेचर मिलेगा. अंदर ले చెప్తా ఇవి. भाई हरिद्वार के ट्रेन है ना ఇప్పుడు हरिद्वार स्लीपर जस्ट एसी नहीं.
चैनल में कितने बजे गाड़ी है? ब्लॉग ब्लॉग चैनल है जो अभी गाड़ी आई है उसी वाली से भाई? आना वो भी निकल जाएगी। now are there any trains? नाइट ऑफ नाइट Time नाइट 250 की ट्रेन 2:50. 250 ट्रेन Okay. टाइमिंग Okay. आई गिव यू कंफर्म टिकट एसी AC. I don't need AC. Just sleeper. देखिए 32 सर्दी हो जाएगी हरिद्वार में हरिद्वार रात में 2:30 बजे एसी ले लो। AC नहीं, मेरे को AC नहीं सेट होता, कोल्ड है मेरे को. बोल रहा या ये क्या रिकॉर्डिंग क्यों चल रही है हाँ मेरे को ఛానల్ है. సో మనం అనుకున్నది అయింది, అసలు ఇప్పుడు ట్రైన్స్ లేవు. సో ఆడేం చేస్తుందంటే ఆడెవడో ఇంతకాడ పని చేస్తాడో ఎవడో తెలియదు కానీ బయట నుంచి నేను బుక్ చేస్తా అన్నాడు. అదేదో మనమే బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ట్రైన్ చూసి అది ఏ టైంకి ఉందో అంతవరకు అదే మంచిగా ఉన్నాయి ఈ బెడ్స్ కూడా. వెయిటింగ్ హాల్లో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రైన్ ఉంది. ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నాన్ ఏసీ ఫ్రీయే, ఏం లేదు, ఎవరు ఏం అడుగుతలేదు. సో ఇప్పుడు మనం ఇంకా చూపిస్తా. మీరు ఢిల్లీకి రీచ్ అయిన స్టేషన్కి రీచ్ అయిన తర్వాత ఒకటి ప్లాట్ఫామ్కి వస్తే లెఫ్ట్ సైడ్ ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ఈజీగా కూర్చోడానికి బ్యాగ్ పెట్టుకోవడానికి వాష్రూమ్స్ ఉన్నాయి, మంచిగా ఫ్రెష్ ఉండవచ్చు. మనం ఇక్కడ నుంచి విద్యార్థి చెప్తాను. ఇప్పుడు హరిద్వార్ సారీ ఈ జంక్షన్ అంటే హజరత్ నిజాముద్దీన్ జంక్షన్ నుంచి హరిద్వార్కి పోవాలంటే పొద్దున 2:50కి ట్రైన్ ఉంది ఒకటి. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళా. ఆడేమన్నాడు సార్ ఏమన్నాడంటే 12 తర్వాత ఇస్తా అన్నాడు. అందుకే మళ్ళీ ఇంటికి వచ్చేసా. ఇప్పుడు నీకు రూమ్స్ గురించి చెప్తాను కదా, చెప్తా. మీరు వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆడ కనిపించేది ఏసీ వెయిటింగ్ రూమ్స్, ఇది నాన్ ఏసీ వెయిటింగ్ రూమ్స్. అసలు నాన్ ఏసీలో అయితే పైసలే లేవు, ఏదైనా పడుకోవచ్చు. అంటే కూర్చోడానికి ఉంది, మ్యాక్సిమం పడుకోవడానికి కూడా ఉంది. తక్కువ బడ్జెట్లో మనీ తక్కువ ఉంటే ఇక్కడే స్టే చేయొచ్చు మంచిగా. ఇంకో 2 ఆప్షన్, ఇంకో మంచిగా తక్కువ కాస్ట్లో మీకు బెడ్ 24 hours కావాలంటే డోర్మిటర్ అనేది ఉంటుంది. అది వచ్చి షేరింగ్ బెడ్ అటైతే ఉంటుంది. దానికోసం మనం ఐఆర్సిటీసీలో ముందే బుక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు టికెట్ తీసుకుంటాము, దాని మీద మారుతుంది. దాన్ని కొడితే ఆటోమేటిక్గా బుక్ అయిపోతుంది. ఇది చాలా మంచిది, అంటే చాలా ఈజీ. అంటే మనకి ఈజీగా మంచిగా రూమ్ దొరుకుతుంది, మంచిగా ఫ్రెష్ అవ్వచ్చు. నాకు తెలియదు అది, నేను ఇక్కడికి వచ్చాక ట్రై చేస్తే అసలు దొరకలే నాకు అది రూమ్స్. సో పర్లేదు, ఇక్కడ కూడా ఈజీగా మంచిగా వచ్చింది. నాన్ ఈజీగా అసలు పైసలు ఏం లేదు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంది, ఫ్రెష్ అవ్వడానికి ఉంది, అంత మంచిగా ఉంది. ఇంకా కొంచెం సైడ్ అయితే అసలు పడుకోవడానికి కూడా ఉంది. కొంచెం దానికి ఎదురు చూపిస్తాను.
మంచి ప్లేస్ ఉంది. సో ఇది లేడీస్కి. ఏడో ప్లేస్ అని చెప్పారబ్బా, డోర్మిటరీ పైన అనుకుంటే ఎక్కడో నాకు గుర్తులేదు, ఇక్కడ ఎక్కడో ఉంటుంది. సో ఇది స్టే గురించి. ఫైనల్గా మీకు స్టే అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఇంకొకసారి చెప్తా, దిగిన వెంటనే ఫస్ట్ ప్లాట్ఫామ్కి వస్తే లెఫ్ట్ సైడ్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ఏసీ, నాన్ ఏసీ. ఏసీలో పైసలు, నాన్ ఏసీలో అసలు పైసలు అవసరం లేదు. మీకు తక్కువ టైం ఇంకా మళ్ళీ వెళ్ళిపోతాం అనుకుంటే నాన్ ఏసీలో ఉండొచ్చు, తక్కువ బడ్జెట్ ఉండేటోళ్ళు. లేదు ఎక్కువ బడ్జెట్ ఎక్కువ టైం వన్ డే అలా ఇక్కడే ఉండాలనుకుంటే డోర్మిటరీ. అది వెరీ యూస్ఫుల్, తక్కువ కాస్ట్లో మంచి రూమ్ ఉంటుంది, మంచి బెడ్ ఉంటుంది. మీరు ఆ యాప్లో వెళ్ళి బుక్ చేసుకోండి, ఐఆర్సిటీసీ అది యాప్. నాకు 2:30కి ఉంది ట్రైన్ పొద్దున. సో నేను ఈజీగా ఇక్కడ అడ్జస్ట్ అయిపోతా నానేసిలో ఫ్రీ ఎట్లా. యా, మనం అక్కడ నుంచి వెళ్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఆకలి అవుతుంది, తెలియదు ఇంకా ఆకలి టైం కాల, కానీ ఆకలి అవుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం తక్కువ తిన్నా. సో అలా వెళ్తూ टिकट उधर मिलता, साइड जाओ, हाँ साइड जाओ, हाँ साइड जाओ, मिलता 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 हिंदी तो रफ्फड़ इच्छेस्ता అంతే. ఇంకేమన్నా ఉన్నాయా చెప్తాను. ఏదైనా ప్లాన్ చేస్తే, ఏదైనా ప్లాన్ చేశారనుకో కొంచెం ముందే ఆలోచించి, ఇన్ కేసు నేను ఇది ఈ టికెట్ బుక్ చేసినప్పుడు ఇప్పుడు ఆ రూమ్ ఈజీగా తక్కువ కాస్ట్ రూమ్ అవైలబుల్ ఉండేనేమో. అప్పుడు నాకు తెలియదు కదా, బుక్ చేయను, 10 days బ్యాక్ ఉండేమో. సో బుక్ చేసింటే మంచిగా ఉండే, హ్యాపీ పడుకుంటుండే, ఫ్రెష్ అవుతుండే. అయినా మనం అడ్జస్ట్ అయిపోతుంది ఏడవుతుందండి. సో టైం చాలా ఉంది కాబట్టి అటు ఇటు తిరిగేసి తినేసి మళ్ళీ వద్దాం.